హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మొలకెత్తిన శనగలతో వడలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా టేస్టీగా అయిపోతాయి అనమాట. వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఇవి చేసుకుని తిన్నా కానీ చాలా బాగుంటాయి. చూసారా, ఒక పెద్ద కప్పు మొలకెత్తిన శనగలు మిక్సీ జార్లో వేసాను. దాంట్లో 6 పచ్చిమిర్చి ఇలా ముక్కలు కట్ చేసి వేసాను అనమాట. మీరు తగినంత కారం చూసుకొని దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. అల్లం ముక్కలు, తగినంత సాల్ట్ వేసి మూత పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. చూసారు, ఏ విధంగా గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోద్దాము. చూసుకొని పోసుకోండి. చిన్న గ్లాస్తో ½ గ్లాస్ అయితే సరిపోతాయి వాటర్ అనేవి. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసి దాంట్లో సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు, 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, ఇదిగోండి 1 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. వాముంటే వామైనా వేసుకోండి, శనగపిండి వేస్తున్నాం కాబట్టి. జీలకర్ర అయినా మంచిదే. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా నూనె అయితే పెట్టాను. నూనె కాగింది కదా. ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో ఇలా ఉండలు తీసుకొని శనగపిండి వేయడం వల్ల ఏంటంటే బైండింగ్ లాగా యూజ్ అవుతుందన్నమాట. బాగా వస్తాయి. చూసారా, ఈజీ, వేసుకోవడం కూడా ఈజీనే. ఇట్లా చేతులలో తట్టేసి వేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఎన్ని పడితే అన్ని వేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటన్నింటినీ ఒక ప్లేట్లో వేస్తున్నాను. మిగతావి కూడా అలానే వేయించేసుకుందాము. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ అయితే ఇవ్వండి అబ్బా. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.